దేవుడే కాదు, కొన్నిసార్లు మనం కూడా ఇతరుల కథలు మార్చగలం. దీంట్లో నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఫస్ట్ నెగిటివ్, చెడు చెడు చెప్దాం. అంతెందుకు, మీ ఇంట్లో వస్తూ ఆరాధనకు వచ్చే ముందు మీ ఇంట్లో వాళ్ళు ఎవరో, లేకపోతే నువ్వే అనుకుందాం, మీ ఇంట్లో ఓ తిట్టేసి వచ్చేసావు, ఆ రోజంతా వాళ్ళ కథ మారిపోయినట్టే. వాళ్ళు ఒకటి అనుకుంటారు చేద్దామని, మూడంతా ఆఫ్ చేసేయచ్చు, చెడగొట్టేయచ్చు, మనసునే గల్లంత చేసేయచ్చు, అలజడి సృష్టించవచ్చు. నీ ఇంట్లో నువ్వు అలజడి సృష్టించి రావచ్చు ఇక్కడికి, అంటే కథ మారిపోయింది అక్కడ. ఇది అది చెడు. ఇంకో కథ, ఆ రోజు వాడు చాలా వేదనలో ఉన్నాడు, బాధలో, ఒక అబ్బాయో అమ్మాయో ఒక మనిషి ఫ్యామిలీ చాలా సహాయం కావాలి, ఒక అవసరంలో ఉన్నాడు. పాపం వేదంతో బాధతో కూర్చున్నాడు. ఏం పని చేయబుద్ధి కావట్లా, తినబుద్ధి కావట్లా, ఎవరితో మాట్లాడబుద్ధి కావట్లా. కానీ నువ్వు వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తే ఆ రోజు కథంతా ఆడి మారిపోద్ది. ఏమైనా మారిపోద్ది. నేను నా జీవితంలో నేను అనుభవించినవి. ఒక సహాయం రానంత వరకు నేను డల్లు కూర్చున్నాను, కాము కూర్చున్నాను, అలజడితో కూర్చున్నాను, నాకేం అర్థం కాల. ఈరోజు ఎటు వెళ్ళాలో కొన్ని పనులు ఉన్నాయి, చేయబుద్ధిగా అట్లా పనులే నాకు చేయబుద్ధిగా అట్లా కూర్చున్నాను అంతే. కానీ ఎప్పుడైతే ఒకరు సహాయం అందిందో నాకు మొత్తం మారిపోయింది కథ అంతా. ఫస్ట్ లోపల ఆనందం, సంతోషం, ఒక నిబ్బరం, ధైర్యం వచ్చి ఆ ముందు పనులు చేయగలుగుతున్నాను. ఇక చైన్ రియాక్షన్ చూడండి. నేను కొందరు పనులు చేయాలి, నేను బాధతో ఉన్నానని నేను కూర్చున్నాను, చెయ్యట్లా. కానీ ఆ వ్యక్తి నాకు వచ్చి సహాయం చేయడం వల్ల నేను ఉద్యోగం పడి వాళ్ళకి సహాయం చేశాను. నేను హల్లెలూయా. కథలు ఇట్లా మారిపోతాయి, స్టోరీస్. ఎస్, దేవుడు మాత్రమే కాదు, దేవుడి కుమారులైన మనము, అనగా దేవుడి పోలిక స్వరూపంలో ఉన్న మనము కూడా ఇతరుల కథల్ని మంచిగా మార్చచ్చు, చెడ్డగా కూడా మార్చచ్చు. అంత పవర్ ఉంది. సో అలాగా మన జీవితాల్లో దేవుడు మనకు శక్తి, జ్ఞానము, ఆలోచన కొన్ని ఇచ్చాడు. దాంతో మనం ఎంతమంది కథలను మారుస్తున్నాము, చెడుగా మారుస్తున్నావా మంచిగా మారుస్తున్నావా అని చూసుకోవాలంతే.